ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. మోంతా తుఫాను తీరాన్ని తాకింది. అది మరికొంత సమయం పడుతుంది. ప్రస్తుతం మనతో విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. ఏం సార్ అసలు ఇప్పుడు ఈ తుఫాను తీరం తాకిన తర్వాత దాని ప్రభావం ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, ఎప్పటికీ పూర్తిగా ఇది తీరాన్ని దాటే అవకాశం ఉంది? ఒకటి, మోంతా తీవ్ర తుఫాను దాని యొక్క ల్యాండ్ ఫాల్ ప్రాసెస్ మొదలైంది. ఇది కాకినాడకు దక్షిణంగా తీరాన్ని తాకే ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఇంకో 2 గంటలు పట్టే అవకాశం ఉంది. తదుపరి ఇది తీరాన్ని తాకిన తర్వాత తుఫానుగా బలహీనపడిన తర్వాత ఇంకో 6 గంటలు దాని యొక్క శక్తిని కొనసాగించే అవకాశం ఉంది. తదుపరి అది వాయుగుండంగా కూడా పరిణామం చెందుతుంది. కాబట్టి ఈ 6 గంటల తర్వాత అంతర్గత జిల్లాలపై ఇంకొంచెం ప్రభావం చూపించే అవకాశం ఉంది. కానీ వర్షాలు 2 రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మొదటి రోజు అత్యధిక ప్రాంతాల్లో, రెండవ రోజు పలు ప్రాంతాలలో పడే అవకాశం ఉంది. అంటే వర్షాలు ఒకటేనా, వీటితో పాటు ఎదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది? భూమి మీదకి వచ్చిన తర్వాత గాలులు కూడా కొంత 60 నుంచి 70 వరకు వీచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక తరువాత 2 రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండే విధంగా ఎదురుగాలు ఉండడం వలన మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. కాకినాడ వద్ద ఈ అంతర్గత జిల్లాలంటే ఏ వస్తాయండి అసలు? కాకినాడ పరిసర ప్రాంతాల్లో పైకి వెళ్తున్నప్పుడు కాకినాడ చుట్టుప్రక్కల ఉన్న జిల్లాలైన కోనసీమ, పశ్చిమ గోదావరి, కాకినాడతో పాటుగా ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు మరియు అల్లూరు సీతారామరాజు వంటి జిల్లాలతో పాటు కుడివైపు ఉన్న జిల్లాలు కూడా వర్షం పడే అవకాశం. మొత్తం అంటే ఇప్పుడు వరకు కురిసినటువంటి వర్షానికి రాబోయే 2 రోజులు కురిసే వర్షానికి ఏమైనా వ్యత్యాసం ఏమైనా ఉంటుంది? వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే వ్యవస్థ కొంచెం బలహీనపడుతుంది కాబట్టి అంత తీవ్రత లేకపోయినా వర్షాలు పడే అవకాశం ఇంకా ఉంది. ఇంకోటి ఏంటంటే దక్షిణంగా ఉన్న ఈ క్లౌడ్ మాసు పైకి వెళ్ళినట్టయితే ఇంకొంచెం వర్షం పైకి వస్తుంది. ఓవరాల్గా చూస్తే మొత్తం అంటే గడిచినటువంటి 3 రోజుల నుంచి అటు మోంతా తుఫాను ప్రభావం మీద అటు కాకినాడ, అమలాపురం, అదేవిధంగా ఈ నరసాపురం, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఒక లెక్క వేసినటువంటిది అయితే ఉంది. అయితే కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఇది తీరం దాటే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు సూచించిన ప్రకారమే ఈ ప్రస్తుతం కాకినాడ తీరంలో ఇదైతే కొనసాగుతున్నటువంటిది అయితే ఉంది. అంటే ఇప్పుడు దాదాపుగా అర్ధరాత్రి 12 గంటల సమయం దాటింది. ఇది మరొక 2-3 గంటలు ఇది పూర్తిగా భూమి మీద నుంచి భూపరితలంలో తీరం దాటే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా కూడా ఈదురుగాలు, వర్షం పడే అవకాశం ఉంది. దీని తర్వాత తీరం దాటిన తర్వాత మరొక 2 రోజుల పాటు అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. ప్రస్తుతానికి అంటే ఈరోజు అర్ధరాత్రి సమయానికి మచిలీపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలోనూ, కాకినాడకు 100 కిలోమీటర్ల దూరంలోనూ, విశాఖపట్నానికి 240 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉన్నది. దీని యొక్క ల్యాండ్ ఫాల్ ప్రాసెస్ కొన్ని గంటల క్రితం మొదలైంది. ఈ ప్రాసెస్ ఇంకొన్ని గంటలు కొనసాగే అవకాశం ఉన్నది. దీని ప్రకారంగా ఈ వ్యవస్థ కొంచెం వాయువ్య దిశలో పయనించి కాకినాడకు దక్షిణంగా కోస్తా తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో గాలుల యొక్క వేగం 90 నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉన్నది. తుఫాను తీరాన్ని తాకిన తరువాత కూడా 6 గంటల వరకు దాని యొక్క ఉధృతి తుఫానుగానే ఉండే అవకాశం ఉన్నందువల్ల ఇంటీరియర్ ప్లేసెస్ అంటే అంతర్గత జిల్లాలలో వర్షపాతం ఈరోజు అనగా 29వ తేదీన అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ, 1-2 ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక రెండవ రోజు అంటే 30వ తేదీన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో పడుతూ 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మత్స్యకారులకు హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఈ 2 రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని నిషిద్ధమైన విషయాన్ని తెలియజేయడం జరిగింది.
కాకినాడ ప్రాంతంలో పోర్ట్లో 10వ నెంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఇది పూర్తిగా తీరం ఎంతసేపు ఉండే అవకాశం ఉంది? ఈ సైక్లోను తీరాన్ని కంప్లీట్గా క్రాస్ చేసే వ్యవస్థ ల్యాండ్ ఫాల్ ప్రాసెస్ ఇంకొక 2 గంటలు కొనసాగే అవకాశం ఉన్నది. దాటిన తర్వాత కూడా ఆ ప్రభావం ఏమైనా ప్రభావం చూపుతుంది సార్? అదే దాటిన తర్వాత కొంచెం వీకెన్ అయ్యి సైక్లోన్గా కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర సైక్లోను తీరాన్ని తాకిన తర్వాత సైక్లోన్గా పరిణామం చెందిన తర్వాత 6 గంటల వరకు సైక్లోన్ రూపంలో దానికి ఉన్న ప్రభావం వలన వర్షాలు మరియు గాలులు కూడా భూమి మీద ఉండే అవకాశం ఉన్నది. ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది జనరలైజ్గా? జనరలైజ్డ్ ఎఫెక్ట్ అంటే మీకు కోస్తా జిల్లాలలో ఈ 29వ తేదీన అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. తుఫాను తీరాన్ని తాకిన తర్వాత కూడా తన యొక్క మాయిశ్చర్ లేదా తేమని కొనసాగించే అవకాశం ఉన్నందువల్ల వర్షాలు పడే అవకాశం ఉంది. గాలులు కూడా కొంత తీవ్రత కలిగి ఉంటాయి. ఫిషర్మెన్కి ఈరోజు రేపు కూడా ఉంటాయి. ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు పడుతున్నాయి, కానీ దక్షిణాంధ్రలో ఒక క్లౌడ్ మాసు ఇంకా సౌత్లోనే ఉండటం వలన ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో వర్షాలు ఎక్కువగానే పడుతున్నాయి. రాష్ట్రం మీద ప్రభావం ఉంది అని చెప్పడానికి ఈ వర్షాలే చూపిస్తాయి. మీకు శ్రీకాకుళం నుంచి వర్షాలు చిత్తూరు తిరుపతి వరకు భారీ వర్షాలు ఉండే అవకాశాన్ని చెప్పాము. ఆల్రెడీ వర్షాలు 3 జిల్లాల్లో, సౌత్లో ఉన్న 3 జిల్లాల్లో అత్యధికంగా ఉన్నాయి. మిగతా జిల్లాల్లో కూడా 6 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సేఫ్ అని ఉండదు. ఇంకా సైక్లోను చెప్పాను కదా, ఇంకో 6 గంటలు సైక్లోన్ రూపంలో వస్తుంది. ఆ క్రిందనున్న క్లౌడ్ మాస్ మీదకి వస్తే దానివల్ల వర్షం వస్తుంది. సార్ గమనం దిశ ఏ విధంగా ఎటువైపు ఉంది సార్? నార్త్ వెస్ట్ వాయువ్య దిశలోనే భూమి మీదకి వచ్చిన తర్వాత మారుతుంది. ఎటువైపు వెళ్తారు సార్? ప్రస్తుతానికి కొన్ని గంటల వరకు వాయువ్య దిశలోనే పనిస్తుంది. సార్ వాటర్ లెవెల్కి ఏమైనా ప్రమాద 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కాకినాడకి కొనసాగుతుంది. అవి కొనసాగితే రేపటికి వాటిని ఉపసంహరించుకోవచ్చు. అవసరాన్ని బట్టి విశాఖ మీద ఏమైనా ఈ ప్రభావం ఆల్రెడీ మీరు వర్షం రూపంలో చూసుంటారు. అక్కడక్కడ చెట్లు కూడా కూలటం మీకు కూడా వీడియోలు వచ్చి ఉంటాయి. నర్సపూర్లో ఒక 2 గంటల క్రితం కూడా పెద్ద చెట్టు కూలింది. అలాగే బాపట్ల జిల్లాలో విన్నాము, తిరుపతి జిల్లాల్లో కూడా జరిగినాయి. కాబట్టి పూర్తి సమాచారం వచ్చే వరకు డ్యామేజ్ పొటెన్షియల్ గురించి చెప్పటం అవ్వదు. ఈ వర్షాల తీవ్రత ఇంకా ఏపీపై ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? 2 రోజులు 2 రోజులు వర్షాల తీవ్రత ఉంటుంది. 3వ రోజు తర్వాత వర్షం యొక్క ప్రభావం క్రమేపీ తగ్గుతుంది. కాబట్టి ఈ తుఫానికి సంబంధించినంత వరకు 2 రోజులు వర్షాలు, 2 రోజులు సముద్రం మీద గాలులు ఉండే అవకాశం. అంటే ఏంటి సార్, గమనంగానే దిశగానే మార్పు వచ్చిందా సార్? ఇది లేదు, ఇది స్లో మూవింగ్ సిస్టమ్, అంతవరకు చెప్పలేము. మెల్లగా కదులుతున్న ఒక తుఫాను వ్యవస్థ. అంటే డిప్రెషన్గా ఉంది, డిప్రెషన్గా అయింది, ఆ తర్వాత సైక్లోన్, ఇప్పుడు సైక్లోన్, సివర్ సైక్లోన్. ఎస్. అంటే ఎన్ని అంటే ఈ కాగ్నేయ బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం దాటి పశ్చిమ బంగాళాఖాతానికి వచ్చింది. దిశలు ఎలా మారుతుందో వచ్చింది సార్ ఇది స్టార్టింగ్ నుంచి? అవి ప్రతి సైక్లోన్ కూడా వెస్ట్, నార్త్ వెస్ట్ వెళ్ళే అవకాశం సాధారణంగా ఉంటుంది. దాని గమనాన్ని మార్చే ట్రఫ్ రిడ్జ్లు అవి ఉన్నట్టయితే అప్పుడు వేరేగా ఉంటుంది. అందువల్ల మేము మొదటి నుంచి సబ్ ట్రాపికల్ రిడ్జ్ పొజిషన్ని బట్టి సైక్లోన్ ఈ విధంగా ఉంటుందని చెప్పాము. అలాగే జరిగింది. లేకపోతే నిన్న మీరు కోస్తా ప్రాంతాల్లో ఇంత వర్షాన్ని చూసి ఉండేవాళ్ళు కాదు. తుఫాను కాకపోతే, తుఫాను కానట్లయితే ఇంత వర్షపాతం వచ్చేది కాదు. అలాగే ఈరోజు కూడా మీకు వైజాగ్లో ఉదయం పడింది, ఇంకో 2-3 స్పెల్స్ పడ్డాయి. అలాగే కొన్ని జిల్లాల్లో స్పెల్స్ పడ్డాయి. మిగతా చోట్ల ఏంటంటే ఈ సైక్లోన్ షియరింగ్ ప్యాటర్న్ అంటారు, ముక్కలు అయిపోయే వ్యవస్థ. అప్పుడు దాని యొక్క ఉధృతి యూనిఫామ్గా ఉండదు. వాస్తవానికి నిన్న ఈవినింగ్ లేదా రాత్రి 11-12 మధ్య అన్నారు. ఇంకొక 2 గంటలు లేట్ అవుతుందంటే నిన్న రాత్రి అంటే 8 గంటలు తేడా రాదండి. నిన్న రాత్రి కూడా అర్ధరాత్రి అనే పదం నేను వాడాను.
అర్ధరాత్రి అనే పదాన్ని వాడని మీరు పాత ఫైల్స్ చూసుకోండి. సాయంత్రం నుంచి అర్ధరాత్రి మధ్యలో అన్నారు. ఇప్పుడు అర్ధరాత్రి కొనసాగుతుంది, అర్ధరాత్రి ఇంకా ఉంది.